రాయలసీమ రాజకీయం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే కొండారెడ్డి బుర్జుపై జెండా పాతాలని టీడీపీ ఫిక్స్ అయింది. దీంతో కర్నూలు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే కర్నూలు పొలిటికల్ పిక్చర్ ఏంటి? వైసీపీని వెంటాడుతున్న టెన్షన్ ఏమిటి? ఇక్కడ పట్టు కోసం టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి? 2024 బరిలో నిలిచే రేసు గుర్రాలు ఎవరు? కొండారెడ్డి బుర్జుపై జెండా పాతేది ఏ పార్టీ? ఆసక్తికరంగా మారిన కర్నూలు రాజకీయంపై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతోనే ఆచితూచి అడుగులేస్తుంది. ఇందులో భాగంగానే కర్నూలు పార్లమెంటుకు అభ్యర్థి ఎంపికలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే గతంలో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను ఇవ్వాలని ఆ పార్టీ ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. పంచలింగాల నాగరాజు అనే వ్యక్తిని దాదాపుగా ఆయన పేరు ఖరారైంది. ఆయనే పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం అయితే జరుగుతుంది. దేనికంటే ఆయన గతంలో ఎంపీటీసీగా గెలిచి ఉన్నారు. అంటే చిన్న స్థాయి నుంచి అంత పెద్ద పోటీకి అంటే ఎంపీ స్థాయి, గతంలో ఆయన ఎంపీటీసీగా గెలుచున్నారు. సాధారణమైన పోస్టు దగ్గర నుంచి ఎంపీ స్థాయికి అంటే బీసీకి తమ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే ఒక మెసేజ్ కూడా పోవాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలాగే అతను ఒక రైతు కుటుంబం నుంచి ఉన్నారు. అలాగే ఆయన సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం. 4.5 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. కురువ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆయనకు ఇవ్వడానికి అంటే బీసీలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చాలామంది బీసీలకు కేటాయించేలా ఒక ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే వైసీపీ పార్టీ కూడా మళ్ళీ గతంలో గెలుచుకున్న స్థానం రెండు సార్లు ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మళ్ళీ ఈ హ్యాట్రిక్ కొట్టాలని చాలా దూకుడుగా పోతుంది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఆ పార్టీ కొంత సతమతం అవుతున్నట్టు మనం కనిపిస్తుంది. మంత్రి జయరాంకు ఇచ్చినప్పటికీ ఆయన పూర్తిగా ఉత్సాహంగా లేడు. అంటే ఈ పోటీ చేయాలా వద్దా అనే భయంతో అటు ఇటు ఊగిసలాడుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అయితే స్పష్టమైన ఒక క్లారిటీతో ఈ నాగరాజు గారిని అక్కడ ఒక అభ్యర్థిగా తమ పార్టీ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. కేవలం పార్లమెంట్కు మాత్రమే పరిమితం కాకుండా ఆ కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని కూడా గెలుచుకునేలా తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా పోతుంది. ఎలాగైనా కొండారెడ్డి బుర్జుపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేయాలన్న ఒక ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ దూసుకుపోతున్నట్టు మనకు అర్థమవుతుంది. కర్నూలు పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా టీడీపీ 2 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. కర్నూలు పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు ఎన్నో ఉన్నత పదవుల్ని పొందారు. కోట్ల కేఈ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలు పార్లమెంట్ లో 2 కుటుంబాలకు చెందిన వారు ఎంపీలుగా గెలుపొందారు. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి జిల్లాల్లో మంచి పట్టున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కేఈ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బీసీ నేతలు కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ను బరిలోకి దింపే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం కర్నూలు చుట్టే నడుస్తుంది. అసెంబ్లీ పరిధిలో వైసీపీలో కనిపిస్తున్న అంతర్గత కలహాల్ని క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. 2024 ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలుతో పాటు పత్తికొండ, కొడుమూరు, ఎమిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగతా నియోజకవర్గాలన్నీ జనరల్. టోటల్ గా అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే కర్నూలు అసెంబ్లీలో కనుక చూసినట్లయితే అబ్దుల్ హఫీజ్ ఖాన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ అంతర్గత కలహాలు ఆ పార్టీలో వైసీపీలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఎస్వి మోహన్ రెడ్డికి హఫీజ్ ఖాన్ మధ్య
విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. అది వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకున్నప్పటికీ అది ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అక్కడున్న గొడవల్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అక్కడ గెలిచే అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తుంది. తాను ఓట్ల రూపంలో ఈ వైసీపీలో ఉన్న విభేదాల్ని ఓట్ల రూపంలో ఎలా మలుచుకోవాలన్న వ్యూహాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి టీజీ భరత్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక సెకండ్ అసెంబ్లీ కనుక మనం చూసుకున్నట్లయితే కోడుమూరులోనూ వైసీపీలో లోకల్గా ఆధిపత్య పోరు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ సుధాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీకి ఆధిపత్య పోరు అనేది, ఇంటర్నల్ గొడవలు అనేవి చాలా తలనొప్పిగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం అయితే ఇంకా ఎవరికి టికెట్ అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీలో అయితే సూర్యప్రకాష్ రెడ్డికి, అలాగే ఎదురూరు విష్ణురు వర్ధన్ రెడ్డి వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎవరికి ఇస్తుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ రానప్పటికీ టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాగైనా వైసీపీలో జరుగుతున్న అంతర్గత కలహాల్ని ఓట్ల రూపంలో మార్చుకునేలా అలాంటి అభ్యర్థి కోసం ఇక్కడ వెతుకులాట చూస్తుంది. చాలా ఆచితూచి అభ్యర్థి ఎంపికలో వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ అసెంబ్లీ నియోజకవర్గం, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు రుద్రగౌడ్కి అస్సలు పట్టం లేదు. ఇద్దరి మధ్య వర్గ విభేదాలు చాలా పతాక స్థాయిలో తీవ్రంగా ఉన్నాయి. అవి వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతాయని మనం చెప్పుకోవచ్చు. రేపు ఎన్నికల్లో వైసీపీకి చాలా తలనొప్పిగా కర్నూలు జిల్లాలో అసలు ఒకప్పుడు అంటే గత ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీకి ఈ అంతర్గత కలహాలు, కుమ్ములాట్లు చాలా తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎమ్మిగనూరు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2004 వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయ నాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. అయితే వర్గ విభేదాలు సైకిల్ పార్టీకి ఇక్కడ అప్పట్లో ముంచాయని చెప్పవచ్చు. అయితే ఇక ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కనుక మనం వచ్చినట్లయితే అక్కడ మంత్రి జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకైతే పార్టీ అధిష్టానం క్లియర్గా చెప్పేసింది కర్నూలు పార్లమెంట్కు పొమ్మని. అయితే అక్కడ మొత్తం మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అభ్యర్థిని మార్చింది. అయితే టీడీపీ తరఫున కోట్ల సుజాతమ్మతో పాటు వైకుంఠ మల్లికార్జున్, అలాగే వీరభద్రగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు తమకు అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రామిస్ చేసింది తమకే టికెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా మనం పోల్చుకుంటే వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలకి, గ్రూప్ తగాదాలకి, టీడీపీలో ఉన్న గ్రూప్ తగాదాలకి పోల్చుకున్నట్లయితే అంత సీరియస్గా లేవని చెప్పుకోవచ్చు. టీడీపీ అధిష్టానం కనుక టికెట్ ఒకసారి క్లియర్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారన్న భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కనుక మనం చూసుకున్నట్లయితే కంగాటి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కూడా వైసీపీలో వర్గపోరు కొనసాగుతుంది. అంతేకాదు వర్గపోరుతో పాటు శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు కూడా ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడ కూడా ఆమెకు టికెట్ కొనసాగిస్తారా, అభ్యర్థిని మారుస్తారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడ మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు ఈసారి ఎన్నికల బరిలో దిగడం ఖాయమని కనిపిస్తుంది. పత్తికొండ నియోజకవర్గంలో కురువ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ పార్లమెంటుకు కూడా ఈ ఓట్లు పనిచేస్తాయని టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కూడా పత్తికొండ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఆదోని గురించి మనం మాట్లాడుకుంటే ఆదోని విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే సాయి ప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనపై కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే ఇక్కడ స్థానికంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో పాటు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ కూడా టికెట్ ఆశిస్తున్న రేసులో ఉన్నారు. ఇక మనం మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే బాల్ నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మళ్ళీ వైసీపీ తరఫున
ఈసారి కూడా ఆయన బరిలోకి దిగడం ఖాయమని ప్రచారం అయితే జరుగుతుంది. అయితే టీడీపీ తరఫున ఎవరు ఉంటారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున తిక్కారెడ్డి అంటే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మళ్ళీ ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే స్థానికంగా జరుగుతుంది. అయితే వైసీపీలో కనిపిస్తున్న అసమ్మతిని, వాళ్ళ మధ్య ఉన్న వర్గ విభేదాల్ని తెలుగుదేశం పార్టీకి ఓట్ల రూపంలో మార్చుకోవాలన్న ఏకైక ఒక వ్యూహంతోనే, ఏకైక ప్లాన్తో టీడీపీ దూసుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎలాగైనా రాయలసీమలో తమ ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించేలా టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే టికెట్ల ఎంపికలో ఎక్కడ రాజీ పడకుండా ఈ కుల సమీకరణల నేపథ్యంలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న విషయంపైన రాజీ లేకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. అయితే దాదాపుగా కర్నూలు పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. అయితే నాగరాజు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం అయితే బాగానే జరుగుతుంది. ఆయన ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. అయితే వేరే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నప్పటికీ నాగరాజు పేరు రావడంతో ఇంకా దాని మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ఇక్కడ నుంచి పోటీ కోసం, టికెట్ కోసం ఆశిస్తున్నప్పటికీ తెలుగుదేశం అధిష్టానం దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుంది అన్న దాని మీద అయితే స్థానికంగా ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు.